వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు ఇండిగో వాళ్ళు ఓవర్ యాక్షన్ చేశారు. మన గవర్నమెంటే దిగి రావాలి అన్నట్టుగా గవర్నమెంట్ పెట్టిన నామ్స్ ని పాటించకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నువ్వేం చేసుకుంటావా చేసుకో అన్నట్టుగా తొడగొట్టి సవాల్ చేసినట్టు చేశారు. ఏం చేశారు, ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ చేసి ఇబ్బంది పెట్టారు. December 2 నుంచి దగ్గర దగ్గర 4500 ఫ్లైట్స్ ని క్యాన్సిల్ చేసి చాలా ఇబ్బందులు పెట్టారు. అండ్ ఏ టైంలో అయితే పుతిన్ భారతదేశానికి వచ్చారో ఇంకా హడావిడి చేయాలన్నట్టు చేశారు. ఏమైంది, తోక కత్తిరించిపోతుంది. కొత్తగా 3 ఎయిర్లైన్స్, అల్హింద్, ఫ్లై ఎక్స్ప్రెస్ అండ్ షంక్ ఎయిర్, ఈ మూడిటికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వచ్చింది. అల్హింద్, షంక్ ఎయిర్ కి ఆల్రెడీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంది. షంక్ ఎయిర్ కి ఆల్రెడీ ఎన్ఓసి ఉంది. అండ్ మిగతా రెండింటికి కూడా ఈ వీక్ లో వచ్చినాయి. దీంతో ఇండిగో స్టాక్ 2% పడింది. అండ్ పాస్ట్ 6 months చూస్తే 12% పడింది. సో ఇండిగోకి గడ్డు కాలమే ఇన్ ద కమింగ్ ఫ్యూచర్. షంక్ ఎయిర్ ఎర్లీ 2026 లో దాని ఆపరేషన్ స్టార్ట్ అవనున్నాయి. సో డొమెస్టిక్ గా చాలా ఎక్కువ ప్లేయర్స్ ఉండాలి అండ్ రేట్స్ కూడా ఇంకా తగ్గాలి. లైక్ 1000, 2000, 3000 వస్తే దట్ వుడ్ బి రియల్లీ బెటర్. ఉడాన్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది కదా, స్కీమ్స్ లైక్ ఉడాన్ కొత్త ప్లేయర్స్ ని, సిమిలర్ క్యారియర్స్ లైక్ స్టార్ ఎయిర్, ఇండియా వన్ ఎయిర్, ఫ్లై 91 వీళ్ళంతా రీజనల్ కనెక్టివిటీ విత్ ఇన్ ద కంట్రీ బాగా జరగటానికి స్ట్రాంగ్ ప్లేయర్స్ కానున్నారు. సో ఇండిగో ఇంకేమైనా ఎక్స్ట్రా చేస్తే ఇంకా కట్ చేస్తారు. ప్రస్తుతానికి 60% ఆఫ్ ఇండియన్ ఏవియేషన్ లో ఇండిగోనే తీసుకుంది, ఫాలోడ్ బై 25% ఎయిర్ ఇండియా అండ్ స్పైస్ జెట్ అన్ను ఆకాశ ఎయిర్ చాలా తక్కువ. సో ఈ 60% ని ఏ 15 కో 20 కో 25 కో తగ్గించాల్సిన అవసరం చాలా ఉంది ఇండిగోది. అంటే దగ్గర దగ్గర ఇంకా 35% ఉంటుంది. ఈ 35% కొత్త ప్లేయర్స్ వచ్చి డొమెస్టిక్ మొత్తాన్ని తీసుకొని ఇంటర్నేషనల్ కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంటుంది. అండ్ వీ హ్యావ్ టు సీ లైక్ ఇండియన్ స్పెసిఫిక్ ఎయిర్లైన్స్ ఉంటే గనక మనకి బెటర్ గా ఉంటుంది. ఇదంతా డబ్బులు మళ్ళీ ఫారెన్ కి వెళ్తుంటే వేస్ట్ కదా. అండ్ వచ్చినా గానీ జాగ్రత్తగా వర్కౌట్ చేయాలి, ఇలా నాటకాలు చేయకూడదు. ప్రస్తుతానికి స్టాక్ ప్రైస్ వచ్చేసి ప్రైస్ టు ఎర్నింగ్ వచ్చేసి 30 ఉంది స్టాక్ ది. వీ హ్యావ్ టు సీ హౌ ఇట్ గోనా పర్ఫార్మ్. ఒకవేళ ప్రాఫిట్స్ చేసుకోవాలి అంటే లాంగ్ టర్మ్ లో, లేకపోతే ప్రస్తుతానికి ఆల్రెడీ హైలో పీక్ లో ఉంటే గనక ఈ స్టాక్ ని హ్యావ్ ఎ లుక్. కొత్త ప్లేయర్స్ ఇస్తే ఆబ్వియస్లీ దాని ప్రాఫిట్స్ ఇవన్నీ తగ్గుతాయి కదా, ఏమైనా పడే ఛాన్స్ ఉంటుందేమో. ప్రస్తుతానికి ఎగ్జిట్ అయ్యి తర్వాత మళ్ళీ రీఎంటర్ అవ్వచ్చేమో. జస్ట్ గో త్రూ ద స్క్రిప్ట్ అండ్ స్టడీ దట్.